అందరికీ వందనాలమ్మా. ఈ దినమున మనము 28వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. పాపము చేయువారు నీవు నాగినట్టు నన్ను నాగివేయదు. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదు. వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతిఫలం చేయదు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయు. వారికి తగిన ప్రతిఫలం ఇవ్వు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయరు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలోచించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. తన జనులను ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారి కాపరిలో నిత్యము వారిని ఉద్ధరింపు. మరి కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. చూడమ్మా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే, మనం దేవుడు మనతో మాట్లాడకపోతే మనం నడవవలసిన మార్గం మనకు అర్థం కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకు గుర్తు తెలియని, అంటే మనకు అసలు తెలియని మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. ఎటు వెళ్తున్నాం మనకు తెలుసా? అంటే మృత్యు వైపు వెళ్తున్నావా, జీవం వైపు వెళ్తున్నావా అని మనకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే ఆ యొక్క మార్గం ఎటు తీసుకెళ్తుందో మనకు తెలియదు. అలాగే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అంటే మరణ పాశంలోనికి వెళ్ళిపోయేటటువంటి వారు ఎలా ఉంటారు? అంటే ఎవరు యుక్తికరమైనటువంటి మాటలు చెప్పని వారు ఎవరు కనుక, చెప్పేవారు ఎవరు లేకపోతే చెప్పని విధానాన్ని అవలంబించుకునే వారుగా ఉంటారు కదమ్మా. ఎందుకంటే ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్తేనే కదా వారు సరైన మార్గంలో వెళ్ళేది. చెప్పకపోతే వెళ్తారా? వెళ్ళరు. అలాగే నీవు మౌనంగా ఉన్న ఎడల నేను ఎలా సంచరించాలో నాకు తెలియదు. ఒకవేళ నీవు మౌనంగా ఉంటే కనుక నా పరిస్థితి ఎలా ఉంటుంది? సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అంటే ఎవరైతే మృత్యు ఊళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటారో నేను కూడా అలా వెళ్ళిపోతానయ్యా, కాబట్టి నీవు అలా మౌనంగా ఉండవద్దు అంటున్నాడు. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. అయ్యా నేను నీకు మొరపెట్టేటప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతురు. అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారమ్మా? ఆయన అంటూ ఉన్నాడేమని? భక్తిహీనులు, పాపము చేయు వారిని నీవు లాగివేసినట్లుగా నన్ను లాగొద్దయ్యా. ఎందుకంటే నేను వారి వలె లేను. అంటే వారు ఎలా ఉన్నారు? వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. అంటే ఎదుటి వారికి కీడు చేయాలనే ఆలోచన లోపల ఉంటుంది, బయటకు మాత్రం సమాధానంగా ఉంటారు, మంచి చేస్తున్నట్టుగా ఉంటారనమాట. కాబట్టి నేను అలాంటి వాడిని కాను. వారిని లాగేసినట్టు నన్ను లాగవేయొద్దయ్యా. నాకు వారికి అసలు పోలిక లేదు. మా ఇద్దరికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది.
కాబట్టి నన్ను అలాగ ఎంచవద్దు దేవా అని వేడుకుంటూ ఉన్నాడు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిము. అంటే వారి యొక్క క్రియలు ఎలాగైతే ఉన్నాయో, అనేకుల్ని హింసించే విధంగా ఉన్నాయా, లేకపోతే కపటోపాయంతో ఉన్నవా, లేకపోతే ఎదుటి వారిని బాధించే విధంగా ఉన్నాయా, ఏ రీతిగా అయితే వారి క్రియలు ఉన్నాయో వాటికి తగిన ప్రతీకారం చేయయ్యా. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయయ్యా. వారికి తగిన ప్రతిఫలం ఇయ్యయ్యా అని ఇక్కడ ఈయన ఏమంటున్నా అంటే చెప్పగానే చెప్తున్నా అనమాట. ఇన్ కేస్ ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉన్నానేమో నాకైతే తెలియదు. ఒకవేళ అలా ఉండి ఉంటే కనుక వారికి ఎలా చేస్తావో అలాగే చెయ్యి. ఎందుకంటే ఇక్కడ మనం అంతా కూడా ఆలోచించాలి. మనం ఎవ్వరం కూడా దేవుని కనుదృష్టి ఎదుట మనం నిందారహితులుగా ఉండం. అర్థమైందా? ఎందుకంటే మనం ఏదో ఒక విధానంలో, ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక పొరపాటు మనం చేయకుండా మానం. ఆ రీతిగా మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటూ మనం నీతిమంతులము అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకనే ఆయన అంటున్నాడు, భక్తిహీనులు ఎలా ఉన్నారో, వారి క్రియలు ఎలా ఉన్నాయో అలాగైతే నేను లేను. కానీ ఒకవేళ నీకేమని అనిపిస్తూ ఉంటే వారి క్రియలకు వారికి ఎలాగిస్తావో అలాగే ప్రతిఫలమి. అంటే ఇక్కడ ఆయన్ని ఏం చేస్తున్నాడు, దీంట్లో ఉంచట్లా, ఈ విషయంలో ఆయనకి ఇంటిమేట్ చేయట్లా. కానీ ఏమంటున్నాడు, మేబీ అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడేమో, అలా ఉండొద్దయ్యా. ఒకవేళ నేను కనుక అలాగా చేసి ఉంటే కనుక నువ్వు నన్ను శిక్షించావు అనుకో, అంతటితో ఆ శిక్ష పోద్ది. అర్థమైందా? అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండొద్దు అని అంటూ ఉన్నా అనమాట. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. వారు ఏం చేయరు? మొదట ఎవరు వీరు? భక్తిహీనులు, దుష్టులు. వీరేం చేయరటమ్మా? యెహోవా కార్యములను వారు ఏం చేయరు? లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. అర్థమవుతుందా? దేవుని యొక్క కార్యములను మనం లక్ష్య పెట్టేవారుగా ఉన్నా, ఆయన హస్తకృత్యములను మనం లక్ష్య పెట్టేవారుగా ఉన్నా మనం అభివృద్ధి చెందుతాం. వారు అలాగా ఉండరు కాబట్టి వారిని దేవుడు ఏం చేయడమ్మా? వృద్ధిపరచక నిర్మూలము చేస్తాడు. అర్థమవుతుందా? నిర్మూలము చేయటం అంటే ఇక్కడ ఏం లేదు. మనకు మొదటి వచనంలోనే ఉంది. ఏమని? నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగి వెళ్ళే వారిలాగా నేను ఉంటాను. అలాగే ఇక్కడ దేవుని లక్ష్య పెట్టినటువంటి వారు వృద్ధిపరచబడరు కాబట్టి వారు ఏమవుతున్నారు? నిర్మూలం అవుతూ ఉన్నారు. ఎందుకని? దేవుడు వారితో మాట్లాడట్లేదు, వారి యొక్క మార్గమును దేవుడు వారికి వివరించట్లేదు, వారు ఎలా ఉండాలో తెలియజేయట్లేదు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధిలోనికి దిగిపోయేవారుగా ఉంటారు. మరి సమాధిలోకి దిగిపోయేవారు అభివృద్ధి చెందుతారా? ఏమా? నిర్మూలం అయిపోతారు కదా, కనపడకుండా పోతారు కదా కొద్ది రోజులకి. అలాగునమాట. అలాగే యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటూ, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడమ్మా? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, అందుకు స్తోత్రము కలుగునుగాక. ఆయన ఈ 5 వచనాల్లో వేదనతో, బాధతో, ఒకవేళ అలా ఉంటే నన్ను శిక్షించయ్యా అనేది అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క కృప అంటే ఆయన స్వరం వెంటనే విని ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు వెంటనే, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఆయనకి ఏం కలిగింది? ఇక్కడ సహాయం కలిగింది. అంటే సహాయం అంటే ఏంటి? దేవుని మాట్లాడటం, స్వరం వినటం జరిగింది. దేవుని యొక్క మాట ఆయన చెవిన పడింది. అర్థమవుతుందా? అందుకని ఆయనకు సహాయం కలిగిన కనుక ఆయన ఎలా ఉన్నాడమ్మా? యెహోవా నా ఆశ్రయము, నా కేడెము,
నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. మరి కీర్తనలతో నేను ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాను. అర్థమైందా? హృదయం ఏం చేస్తుంది? ప్రహర్షిస్తూ ఉన్నది. అంటే తుల్లి తుల్లి ఆనందిస్తారంటారు కదా, అంటే తలుచుకొని తలుచుకొని నవ్వుకోవటం, తలుచుకొని తలుచుకొని సంబరపడటం, ఇలాంటివి ఉంటాయి కదా, అలాగా ప్రహర్షిస్తూ ఉన్నది అనమాట. మరి మన హృదయం కూడా ప్రహర్షించాలా లేదా? అధికమైన సంతోషం మనకు కావాలో వద్దా? కావాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన నమ్మిన వారుగా ఉండాలి, ఆయన వెంట నడిచేవారుగా ఉండాలి, ఆయన మార్గమును వెతికేవారుగా ఉండాలి, ఆయన మన ఆశ్రయమని మనం నమ్మాలి, మన కేడమని మనం విశ్వసించాలి, పరిపూర్ణంగా మన నమ్మకము ఆయన యందు మనం ఉంచాలి. కాబట్టి గమనించాలి. చూడమ్మా, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. దేవుడు ప్రజలందరికీ కూడా ఎవరుగా ఉన్నారంటమ్మా? ఆశ్రయంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆశ్రయము అంటే ఏంటి? ఇప్పుడు మనం నివసిస్తూ ఉంటాం, మన నివాస యోగ్యమైనది ఏదో ఒకటి ఉంటుంది, ఇల్లు మన ఆశ్రయం. మన ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఓన్లీ నిద్రపోవటమేనా? ఇల్లు అనేది నిద్రపోవటమేనా? ఏమేమి ఉంటాయి ఏమా? అవసరం అంటే మనం అంతకు అవసరమైన సామాన్లు ఉంటాయా ఉండవా? అంటే సమస్తమును మనం ఏం చేస్తాం? ఇంట్లో భద్రపరుచుకుంటాం కదా. మరి అలాగే మన ఇల్లు అంటే మన ఆశ్రయంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడని అర్థం. అక్కడ అర్థమవుతుందా? యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. మరి రక్షణ దుర్గముగా దేవుడున్నాడు. ఎవరికి ఉన్నాడు? అభిషిక్తునికి అంటే ఎవరని? ఓన్లీ యేసు ప్రభు వారేనా? అంతేనా? ఓన్లీ యేసు ప్రభు వారేనా అభిషిక్తుడు అంటే? ఎవరైతే కూర్చో ఎవరైతే దేవుని యొక్క కృపను పొందుకొని ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధి కాంతిని మా వారి మీద దేవుని చేత ఉదయింపజేసుకునే విధంగా ఉంటారో వారందరూ కూడా అభిషిక్తులే. అర్థమైందా? కాబట్టి తన జనులకు ఆశ్రయమై ఉన్నాడు, తన అభిషిక్తునికి రక్షణ దుర్గమై ఉన్నాడు. ఇక్కడ అభిషిక్తుడు అంటే ఎవరై ఉండాలా? మనమే. అర్థమవుతుందా? మనం ఎలా అవుతాం? ఎలా అభిషిక్తులం అవుతాం? ఎప్పుడైతే మనం ఆయన కృపయందు నమ్మకం ఉంచి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మనల్ని నడిపించేటటువంటి సమస్త విధములు కూడా దేవుడు గొప్పగా మనల్ని చేస్తాడో, అప్పుడు మనం దేవుని యొక్క అభిషేకానికి మనము పాలు పంపులు పొందిన వారుగా ఉంటాం, అంటే యోగ్యులుగా ఉంటాం. అర్థమవుతుందా? చూడండి, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. అర్థమైందమ్మా? నీ జనులను రక్షించయ్యా, నీ స్వాస్యాన్ని ఆశీర్వదించయ్యా, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించయ్యా. కీర్తనాకారుణ్ణి మనం గనక గమనిస్తుంటే ఒక్కొక్క కీర్తనలో ఆయన మొదట చాలా సాడ్గా స్టార్ట్ చేస్తాడు, అంటే చాలా బాధతో స్టార్ట్ చేస్తాడు. మధ్యలోకి వచ్చేసరికి దేవుని స్వరాన్ని వింటూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఉంటాడు ఏమా. అవి పొందుకున్న తర్వాత ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పరుస్తూ పరుస్తూ చివరికి వచ్చేసరికి ఏం చేస్తాడు? అందరి గురించి మాట్లాడతాడు. అర్థమైంది? ఇక్కడ ఏమన్నాడు? నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. మొదటి వచనంలో ఏమని రాశాడు? ఏమన్నాడు? యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకిప్పుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అవునా? 7వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. అక్కడేముంది? వేదన ఉంది. ఇక్కడేముంది? సంతోషం ఉంది. ఎలా ఉంది సంతోషము? కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించుచున్నాను. అర్థమైందా? కాబట్టి ఏదైనా ఒక్కొక్క సందర్భంలో మనకు కొద్దిపాటి జాప్యం కలగవచ్చు దేవుని యొక్క కార్యం జరగటానికి. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు. అర్థమైందా? మనం నిద్ర లేచేటప్పుడు, సహజంగా సమస్త జనులు కూడా నిద్ర లేచేటప్పుడు ఈ రోజు ఉన్న పనుల గురించి ఆలోచిస్తారు. మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోయింది? వారి పనులన్నీ
చక్కదిద్దుకొని పూర్తి చేసుకొని మధ్యాహ్నం చక్కగా లంచ్ చేసి రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఏమా మధ్యాహ్నం టైంలో నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా? సహజంగా రెస్టేలే, తప్పేం కాదు. మళ్ళీ నిద్రపోతున్నామని చెప్పి చేతులు తెరని ఇంకేమైనా అంటాడేమో అనుకోవాకండి. రెస్ట్ తీసుకోవడం తప్పేం కాదు. అంటే ఏంటి, దేహం సేద తీర్చడం అనమాట. ఇంకొంచెం సాయంత్రం అయ్యేసరికి ఇంకొంచెం ఉల్లాసంగా ఉంటుంది. లేదంటే బాగా పని పాటల మీద ఉన్నటువంటి వారికి ఇంకొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ పడుకునేటప్పటికి ప్రశాంతంగానే పడుకుంటున్నారా లేదా? ఉదయం లేచినప్పుడు ప్రశాంతత ఉంటుందా? స్త్రీలు అయితే ఏం వంట చేయాలి, ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు, ఏమా పిల్లలకి పంపించే పని అయితే వాళ్ళకి త్వరగా పంపించాలి, ఇలా ఉంటుంది. కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా అన్ని పనులు ముగించుకొని హాయిగా పడుకుంటారు. అవునా? అదే విధంగా మన యొక్క పనుల్లో ఏమైనా దేవుని ద్వారా జరగాల్సినటువంటి కార్యములు ఏమైనా కొద్దిపాటి జాప్యాన్ని కలిగి ఉంటాయేమో, కానీ సూర్యాస్తమయ్యే సమయానికి మాత్రం మన పనులు పూర్తయి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే పొద్దున సూర్యోదయం అయింది, నా పని ఇంకా అవ్వలేదు, రాత్రి సూర్యాస్తమయం అయింది, నా పని అవ్వలేదు అని కాదు. నీ పని ఎప్పుడైతే పూర్తి అవ్వాలో ఆ టైంకి అయిపోతుంది అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఆ రీతిగా దేవుని అర్థం చేసుకొని దేవుళ్ళు ఎదిగి ఫలించి దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఈ లోకమందు మనము ఖ్యాతి గడించాలని, ఆ రీతిగా ఉండుటకై దేవుడు తన యొక్క కృపతో తన యొక్క జ్ఞానంతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.